అందరికీ నమస్కారం. మీపై శాంతి కరుణ కటాక్షాలు కురిపించాలని కోరుకుంటూ ఈరోజు పొద్దుటూరు పట్టణం నుండి అన్ని ప్రజా సంఘాలు కలిపి ఈరోజు మేము ఒక గొప్ప ర్యాలీ చేయబోతున్నాం. ఈ ర్యాలీ ఉద్దేశం అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను అరికట్టడానికి మేము ఎప్పుడైనా కానీ ప్రజా సంఘాలు ముందుంటామని అది మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరపు నుంచి రాయలసీమ ఇన్ఛార్జ్ ఎండి ఐబ్ ఖాన్ మాట్లాడుతూ యుద్ధాల వల్ల ఎంత నష్టం అంటే మీకు అందరికీ తెలుసు. యుద్ధాల వల్ల ఎక్కువ ఈరాన్ యుద్ధం వల్ల ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్న అన్యాయంగా పూర్తిగా నష్టపోయింది మన భారతదేశం అని నేను ముక్తగడంతో చెప్పాను. ఎందుకంటే ఇరాన్ వల్ల గతంలో కూడా ఒక 40 సంవత్సరాల నుంచి పూర్వం కూడా మా పెద్దలు చెప్తున్నారు, ఇరాన్ నుంచి మాకు ఎప్పుడు మద్దతు ఉన్నది. ఏదైతే ఆయిల్ కానీ పెట్రోల్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ దానివల్ల మేము చాలా లబ్ధి పొందాం. ఇరాన్లో మా కార్మికులు ఏదైతే దేశం మన భారతదేశ కార్మికులు కూడా ఎక్కువ మోతాదులో ఇరాన్లో మన సంపాదన ఎక్కువ చేశాం. అలాంటి మనము మిత్రబృందంగా ఉన్న దేశానికి ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక్క మాట కూడా ఏదైతే మన పాలకులు ఉన్నారో పాలకులు చెప్పడం చాలా అన్యాయం. దీని గురించి గమనించి నేను 2 రాష్ట్రాల్లో ఎందుకంటే తెలుగులో చెప్తున్నా కాబట్టి 2 రాష్ట్రాలు గమనించాలా. ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి మనం ర్యాలీలు తీసి పాలకులకు దృష్టికి తీసుకోవాలా. ఇరాన్ను మద్దతు ఇవ్వాలా. ఇరాన్ ద్వారా మేము లబ్ధి పొందేది మనం ఒక్కటే. ఆయన కూడా చెప్పినాడు, నేను భారతదేశ వాసుల కోసం ప్రజల కోసం మనము ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏదైనా క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ మేము సరఫరా చేస్తున్నారు వాళ్ళు మనకు. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం మొత్తం యావత్తు భారతదేశం మనం పూర్తిగా ఇరాన్ మద్దతు ఇచ్చి వాళ్ళకు శాంతియుతంగా కాపాడే హక్కు మా పైన ఉంది. ఎందుకంటే బాధ్యత మాదే. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవ మాకు గతంలో 40 సంవత్సరాల నుంచి ఎన్నో వాళ్ళ ద్వారా మేము లబ్ధి పొందాము. మేము కూడా వాళ్ళతో మిత్రబృందంగా ఉన్నాం. కాబట్టి ఇది తెలుపుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్ర వాళ్ళు మండలం నుంచి గ్రామ స్థాయి నుంచి మనము ర్యాలీలు చేసి మన పాలకులకు తెలిసినట్టు చేయాలని ఢిల్లీ వరకు ఈ పాలకులు తెలియాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్, జై భారత్.